అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు భాస్కర శతకం నుండి 4వ పద్యంతో మేము ముందుకు వస్తున్నాను. ఈ చంపకమాల పద్యంలో కవి మారన వెంకయ్య ఏం చెప్పదలుచుకున్నాడు అంటే లోభి యొక్క గుణం గురించి చెప్తున్నాడు. ఏంటది అంటే, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఒక లోభి లేదా ఒక పిసినారి ఈ శరీరము, ఈ సంపద, ఈ భాగ్యము ఇవన్నీ కూడా శాశ్వతమని భావించి అన్నీ ఉన్నా మితంగానే భుజిస్తాడు, ఏమీ లేకపోయినా మితంగానే తింటాడు. ఒకవేళ అన్నీ ఉండి కూడా ఎంతైనా తినొచ్చు అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఏమి తినకుండా మితంగానే తింటాడు. ఎందుకని అంటే అతను ఈ శరీరము, ఈ సంపద ఇవన్నీ కూడా శాశ్వతమని భావిస్తున్నాడు. అది ఎలా అంటున్నాడు అంటే దానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాడు మన వెంకయ్య గారు. అదేంటో వినండి, నేర్చుకోండి, శ్రద్ధగా చూడండి, వినండి, అందరికీ నేర్పించండి. అతి గుణహీన లోభికి పదార్థము గల్గిన లేకయుండినన్ మితముగంగాని కల్మిగల మీదటనైన భుజంపడింపుగా శతమని నమ్ము దేహమును సంపద నేరులు నిండి పారినన్ గతుగందూచుగుక్క తన కట్టడ మీరకయందు భాస్కర. భాస్కర, మంచి గుణాలు లేనటువంటి అంటే సద్గుణాలు లేనటువంటి ఒక పిసినారి, ఒక లోభి, వాడు ఎంత సంపద ఉన్నా ఏమీ లేకపోయినా కూడా చాలా తక్కువగా తింటాడు. అన్నీ ఉన్నాయనుకున్నా కూడా చాలా తక్కువగానే తింటాడు. అది ఎలా అంటే నది సంపూర్ణమైన జలంతో నిండుగా ప్రవహిస్తున్నా కూడా కుక్క ఒక అంచుకు నిల్చొని నాలుకతో కతుకుతూ కొంచెం 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 తాగుతుంది. నీళ్లు ఏదో కరువు వచ్చినట్టు, ఇక ఈ నీళ్లు తప్ప ఇంకా మనకి వేరే లేదు అన్నట్టుగా అది ఆ నాలుకతోనే కొంచెం 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 తాగుతుంది, అన్ని నీళ్ళు ఉంచుకున్నా కూడా. అలాగే లోభి అయిన వాడు, పిసినారి అయిన వాడు ఎంత సంపద ఉన్నా కూడా అలా మితంగానే భోజనం చేస్తాడని చెప్పి అతన్ని పిసినారిని కుక్కతోనే పోల్చి చెప్తున్నాడు మన వెంకయ్య. అందరూ నేర్చుకోండి, నేర్పించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః.